ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే మహా ఔషధం. ఈ 2 సూక్తులు మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించినటువంటి అమూల్యమైనటువంటి సందేశాలు. నేడు ప్రపంచవ్యాప్తంగా జీవన శైలి వ్యాధులు, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు, పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కృత్రిమ ఆహారాలకు దూరంగా ఉండి సహజమైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. ఈ ఆరోగ్య విప్లవంలో సహజమైన బెల్లం ఆధారిత ఉత్పత్తులతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్న ఒక ప్రముఖ సంస్థ వచ్చి ఎస్సాన్స్ ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై. ఇలాంటి విశిష్టమైనటువంటి సంస్థతో అతి త్వరలో మన రియల్ భూమి సంస్థ టైఅప్ కాబోతుంది. ఈ సంస్థ కేవలం ఆహార ఉత్పత్తుల్ని తయారు చేసే కంపెనీ మాత్రమే కాదు, భారతీయ సంప్రదాయాన్ని, రైతు శ్రమను, సహజ వ్యవసాయ విలువలను ప్రతి ఇంటికి చేరవేయాలనే మహోన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఒక ఆరోగ్య ఉద్యమం. ఆధునిక సాంకేతికత, అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రమైన తయారీ విధానాలు మరియు వినియోగదారుల విశ్వాసాన్ని పునాదిగా చేసుకొని ఈ సంస్థ తన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా సహజమైన బెల్లానికి ఆదరణ వేగంగా పెరుగుతోంది. ఈ మారుతున్న జీవన శైలిని దృష్టిలో ఉంచుకొని ఎస్సన్స్ ఆగ్రో ఫుడ్స్ కుటుంబ సభ్యులందరికీ అనువైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా అనువైన అనేక ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తుంది. వాటిల్లో జాగరీ పౌడర్, జాగరీ అంటే ఇంగ్లీష్లో బెల్లాన్ని జాగరీ అంటారండి. జాగరీ పౌడర్, జాగరీ క్యూబ్స్, లిక్విడ్ జాగరీ, జాగరీ ట్రీ, జాగరీ కాఫీ, జాగరీ కుకీస్, ఇలా చాలా వాళ్ళు సహజ ఆహార ఉత్పత్తుల్ని, స్నాక్స్, కొన్ని హెల్దీ స్నాక్స్ని కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. సంప్రదాయ రుచిని, ఆధునిక జీవన శైలిని ఒకే వేదిక పైకి తీసుకురావటం అనేది ఈ ఉత్పత్తుల యొక్క ప్రత్యేకత. బెల్లం మన సంస్కృతిలో కేవలం ఒక తీపి పదార్థం కాదు, ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైనటువంటి వరం. సమతుల్య ఆహారంలో భాగంగా అనేక కుటుంబాలు బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాయి. సహజమైన తీపిని కోరుకునే వరకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా విస్తృతంగా ఆదరణ పొందుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెరుగుతున్న కొద్దీ బెల్లం ఆధారిత ఉత్పత్తుల ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. అయితే ఈ ఎస్సన్స్ ఆగ్రో ఫుడ్స్ తయారు చేసే ప్రతి ఉత్పత్తి వెనుక రైతు చెమట ఉంది, ప్రకృతి ఆశీర్వాదం ఉంది, నాణ్యతపై అంకిత భావం ఉంది, వినియోగదారుల ఆరోగ్యంపై బాధ్యత ఉంది. రైతు నుంచి వినియోగదారుడి వరకు విశ్వాసాన్ని కలుపుతూ